ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి నమస్కారం. ప్రస్తుతం నడుస్తున్న 2026 పరాభవ నామ సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? మీ గ్రహస్థితి ఎలా ఉంది? మీ తలరాతను మార్చే అద్భుతమైన శుభ సమయం ఎప్పుడు రాబోతుంది? సింహరాశి వారి సంపూర్ణ 2026 వార్షిక భవిష్యవాణి, మీ సహజ గుణగణాలు మరియు ఈ ఏడాది మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ గురుదేవుడి అనుగ్రహం కోసం ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఆ గురుదేవుని ఆశీర్వాదం తప్పక దక్కుతుంది. మొదటగా సింహరాశి వారి సహజ గుణగణాల గురించి మాట్లాడుకుంటే, మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. ఎల్లప్పుడూ ధైర్యంగా సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఆరాటపడతారు. ఎంతటి కష్టాన్నైనా క్రమశిక్షణతో ఎదుర్కొని సొంత నిర్ణయాలతో జీవితంలో పైకి ఎదుగుతారు. ఈ 2026 సంవత్సరంలో మీ స్వయం ప్రతిభను నిరూపించుకోవడానికి ఆ పరమశివుని అనుగ్రహంతో మీకు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. సంపూర్ణ గ్రహస్థితి. ఈ 2026 ఏడాది మీ జాతకంలో గ్రహ సంచారం చాలా విశేషంగా ఉందనే చెప్పాలి. ఇప్పుడు చూద్దాం గురుస్థానం ఎలా ఉంది. గురు భగవానుని అనుగ్రహం వల్ల మీకు అఖండ ధనలాభం మరియు కుటుంబంలో శుభకార్యాలు జరిగే యోగం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శని సంచారం. కుంభరాశిలో ఉన్న శనిదేవుడు ప్రభావం మీ వల్ల మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో లేదా నూతన పెట్టుబడుల విషయంలో కొద్దిగా నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. రాహుకేతువులు. మీ రాశి చక్రంలో రాహుకేతువుల సంచారం వల్ల మధ్య మధ్యలో కొద్దిగా మానసిక ఆందోళన కలిగిన ఆధ్యాత్మిక చింతన మరియు దైవ దర్శనాల వల్ల ఆ సమస్యల నుండి సులభంగా బయటపడతారు. ఇక ఈ 2026లో మీ జీవితంలోని ముఖ్య రంగాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఉద్యోగం మరియు వ్యాపారం. కెరియర్ అనుకూలమైన మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు వేగంగా జరిగిపోతాయి. ఆర్థికంగా ఈ ఏడాది చాలా బాగుంటుంది. రావాల్సిన పాత బాకీలు వసూలు అవుతాయి. ధనం నిల్వ పెరిగితే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ధనం నిల్వ పెరుగుతుంది. ఆరోగ్యం. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయండి. మంచి నియమాల్లో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఇక కుటుంబం మరియు విద్యార్థులకు తమ చదువులో ఉన్న మంచి ప్రగతిని సాధిస్తారు. కుటుంబ సమస్యల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అంతా సామరస్యంగా మారుతుంది. ఈ ఏడాది మీకు ఉన్న దోష తొలగిపోయి అంతా శుభం జరగడానికి ఈ 5 పరిహారాలు శ్రద్ధగా పాటించండి. సూర్యోపాసన. మీ రాశాధిపతి అయిన సూర్యభగవానుడికి ప్రతిరోజు ఉదయాన్నే అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం లేదా వినండి. రావి చెట్టు పూజ. శనివారం రోజున రావి చెట్టు నువ్వుల నూనెతో దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. మీ ఇంట్లో ఉన్న తులసి కోట వద్ద ప్రతిరోజు దీపం పెట్టి ఆ దుర్గాదేవిని లేదా అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. పేదలకు అన్నదానం. అనాథాశ్రమంలో అన్నదానం చేయండి. ఇక సింహరాశి వారు ఈ ఏడాది శివుని అనుగ్రహం కోసం రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తుంది. చూశారుగా సింహరాశి వారు 2026లో మీ జాతక ఫలితాలు మరియు మీరు పాటించవలసిన ముఖ్యమైన విషయాలు. భగవంతుని కృపతో మీరు అంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని నిజమైన జ్యోతిష్య విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని రాయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.